నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందు ఈనాడు పత్రిక. తదుపరి సిఐజీగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14 బాధ్యతల స్వీకారం. బంగారం 10 గ్రాములు 98,400. అంతర్జాతీయంగా దేశీయంగా బంగారు ధర సరికొత్త ఘర్షణలు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడులు, ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టరిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించిన బంగారం, వెండికి పైపై పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాముల మేలిం బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం ఒకరోజే $107 మించి పెరిగి $3,300 చేరింది. పుత్తడి ధర $3,300 తాగడంతో చరిత్ర ఇదే. ఫలితంగా దేశీయ విపణుల్లోనూ పసిడి ధర బగ్గుమంది. హైదరాబాద్లో బులియన్ విప్లవం బుధవారం రాత్రి 11:30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం 98,400 చేరింది. కిలో వెండి 98,900 వద్ద ట్రేడ్ అవుతుంది. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. వైకాపా హయాంలో ఆర్థిక విధ్వంసం, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది. అదనపు కేటాయింపులు ఇప్పించండి. ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవండి. 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వినతి. సచివాలయంలో స్వయంగా ఎదురెళ్లి స్వాగతం. రాజధాని సహా వివిధ అంశాలపై ప్రజెంటేషన్. 4 నగరాలు కలిపితే దక్షిణ భారతం వికాసమే. అమరావతి చెరువులోనే హైదరాబాద్, బెంగళూరు, చైనా నగరాలున్నాయి. ఈ 4 నగరాలు కలుపుతూ దక్షిణ భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. వికసిత భారత్ లక్ష్య సాధనలో దక్షిణ భారత్ భాగం అవుతుంది. ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వండి, పన్నుల వాటా పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి ఏపీ మెమోరాండం. ఏపీని ప్రత్యేకంగా పరిగణించేందుకు విభజన నష్టాలకే కీలకం. ఆర్థిక సంఘం చైర్మన్ పన్గోడియా. ఆంధ్రప్రదేశ్పై సొంతంగా వచ్చే ఆదాయం కంటే అప్పులు చెల్లించాల్సిన వడ్డీలు, పెన్షన్లు, జీతాలకు వచ్చే మొత్తం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల విధ్వంసం, ఆర్థిక క్రమశిక్షణ కొరవడం, ఆదాయం వృద్ధిపై దృష్టి పెట్టలేకపోవడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగిందని చెప్పారు. మేము నిలబడేందుకు, ముందడుగు వేసేందుకు ఈ రోజు మీరు సాయం చేయండి. రేపటి పుంజుకుంటాం. మాకున్న బలంతో అనూహ్య విజయాలు సాధిస్తాం. వికసిత భారత లక్ష్య సాధనలో మా వంతు పాత్ర పోషిస్తాం. దేశ నిర్మాణంలో ముఖ్యంగా రాష్ట్రంలోనే నిలుస్తాం అని విశ్వాసం వెల్లబుచ్చారు. కోర్టులో వ్యాక్స్గా ప్రకటించిన ఆస్తులు రద్దు చేయొద్దు. ముస్లిమేతర బోర్డులు ఎక్స్ ఆఫిషియా సభ్యులు మాత్రమే ఉండాలి. కొత్త వక్ఫ్ చట్టంలో కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టులకు ఇకపై ముస్లింలు అనుమతిస్తారా? శతాబ్ది కిందట మసీదులకు సెల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించనున్న ధర్మాసనం, నేడు కొనసాగనున్న విచారణ. సస్పెన్షన్లో ఉన్న వైకాపా సేవలోనే అన్ని తానే నడిపిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల దర్యాప్తు ఆటంకాలు యత్నం. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు సలహాలు. వీఆర్ సస్పెన్షన్లో ఉన్న కొందరికి నిధులు అందజేత. పోలీసుల శాఖలో చర్చనీయంగా మారిన ఐపీఎస్ తీరు. విభేదాలు సృష్టించింది. ఐపీఎస్ అధికారుల మధ్య విభేదాలు సృష్టించేందుకు, వర్గాలుగా ఏర్పాటు చేసేందుకు, అసత్య కథనాలు, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడంలో సీనియర్ ఐపీఎస్ అధికారి మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నారు. విమర్శలు వస్తున్నాయి. సస్పెన్షన్ గురైన అధికారి నిబంధన ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ అయిన విజయవాడ వీడి వెళ్లకూడదు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యకలాపాలు తన్ముఖులై ఉంటున్నారు. వైకాపాలో జగన్తో అంటగాగి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర ముఖ్యమైన అందరిపై అక్రమ కేసులు బనాయింపులు అన్నీ తానే నడిపించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పూర్తిగా వైకాపా సేవలో మునిగి తేలుతున్నారు. జగన్ పాలన జరిగిన కుంభకోణాల అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తు ఆటంకం కలిగిస్తున్నారు. ఆయా కేసులు నిందితుల అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు, వైకాపా నేతలు పోలీసులు నోటీసులు ఇస్తే వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి? విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి? పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికోసం కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఒక పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు. ఆయా కేసులో దర్యాప్తు చేసిన వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి తీరు ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. సరికొత్త సచివాలయం ఐకానిక్ టవర్స్ నిర్మాణ టెండర్. 4,688 కోట్ల అంచనాతో బిడ్ ఆహ్వానం. వచ్చే నెల 1 వరకు గడువు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు తిరిగి వెళ్లారు? రామగిరి హెలిప్యాడ్ ఘటనపై కో పైలట్ను ప్రశ్నించిన పోలీసులు. రాజ్ కేశరెడ్డికి మళ్లీ నోటీసులు. ఈ నెల 19 విచారణకు రావాలని ఆదేశం. నేడు విచారణ రావాలంటూ రాజ్ తండ్రికి పిలుపు. సినీ పరిశ్రమలోనూ పలువురికి త్వరలో నోటీసులు. కులం పేరుతో జైలు శాఖ డీఐజీ దూషించారు. అప్పటికి విశాఖ కారాగార సూపరింటెండెంట్ ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 6 మెట్లు. పోలవరం, మంచర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, 5 పర్యాటక హబ్బులు. అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం. ఐఐటి తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్. బుద్ధిస్ట్ సర్క్యూట్. అమరావతిలో జాతీయ మ్యూజియం. విశాఖపట్నం వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్. నాలెడ్జ్కి ఎకనామిక్ భాగంగా క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. నైపుణ్య అభివృద్ధికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. 100% అక్షరాస్యత సాధన.
నౌకాశ్రయాలు, షిప్పింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, జలవనరుల మార్గాలు, రహదారులు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో ప్రాంతీయ గ్రోత్ సెంటర్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు, నిధులు ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయండి. వాట్సాప్ గవర్నెన్స్ అద్భుతం, మోదీకి చెప్పారు ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు ప్రశంస. కరెంటును దాచుకోవచ్చు, వాడుకోవచ్చు. రాష్ట్రంలో 3000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు, 1000 మెగావాట్ల టెండర్ పిలిచిన విద్యుత్ సంస్థలు, జెన్కో థర్మల్ బ్యాక్ డౌన్ చేసి 1500 మెగావాట్లు మిగులు, ఏడాదిలో మరో 10,000 మెగావాట్ సౌర విద్యుత్. ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వండి, పనుల వాటా పెంచండి. 16 ఆర్థిక సంఘానికి ఏపీ మెమరాండం. అమరావతి, విశాఖ, తిరుపతిలో ప్రత్యేక గ్రాంట్లు కావాలి. నదుల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులకు 90,112 కోట్లు ఇవ్వాలి. మౌలిక సౌకర్యాల కల్పనకు 84,430 కోట్లు అవసరం. మరో 3 ఏళ్లు రెవెన్యూ లోడ్ గ్రాంట్లు కొనసాగించాలి. దక్షిణ రాష్ట్రాల్లో పనుల వాటాలోనూ నష్టపోతున్నాయి. వెయిటేజ్లను మార్పులు చేయాలి. ఏపీని ప్రత్యేకంగా పరిగణించేందుకు విభజన నష్టాలే కీలకం. తొలిసారి కేంద్రం ఎలాంటి షరతులు విధించలేదు. జనాభా పెరుగుదల ప్రోత్సాహం అంశాన్ని పరిశీలిస్తాం. ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ పన్గోడియా వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనాయకుడిని ప్రశంస. స్థానిక సంస్థలకు నేరుగా నిధులు రాకతో వేగంగా అభివృద్ధి. 2030 నాటికి 62,515 కోట్ల మేర నిధులు లోటు. 16 ఆర్థిక సంఘం ప్రజలతో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 21న ప్రధానితో వాన్స్ భేటీ. కుటుంబ సమేతంగా భారత్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు. అమిత్ షాను ప్రధానమంత్రి నియంత్రించాలి. ముర్షాబాద్ దాడులకు భాజపా, బీఎస్ఎఫ్ మత. పోలీసులకు పురస్కారాలు. గోశాల నిర్వహణ సంతృప్తికరంగానే ఉంది. ధార్మిక సంస్థను రాజకీయంగా వాడుకోవడం తగదు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కెనడా, అమెరికా, బ్రిటన్కు తగ్గిన భారతీయ విద్యార్థులు. మనమే తయారు చేసుకుందాం. ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ డిజైన్ అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి. $4 బిలియన్ డీఎల్కు పథకం. స్థానిక కంపెనీలకు అండదండలు. క్యాప్కు పూర్వవైభవం. చర్మ కార్మికులకు ఉపాధి కల్పన దిశగా అడుగులు. రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఖ్య తేల్చేందుకు సర్వే. ఆప్కో తరహాలో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు కసరత్తు. కొత్తగా 9 లెదర్ పార్కుల ఏర్పాటుకు అడుగులు. హైదరాబాద్ మెట్రో రెండో దశపై బహుముఖ వ్యూహం. కేంద్రంతో కొనసాగుతున్న సంప్రదింపులు. మరోవైపు జైకా ప్రతినిధులతో నేటి చర్చలు. కేంద్ర పనుల్లో రాష్ట్రాలకు సగం ఇవ్వాలి. ఏపీ రెవెన్యూ లోటు అగాధాలు పూడ్చాలి. చంద్రబాబు. అధిక నిధులు సిఫార్సు చేయండి. అమరావతికి 47,000 కోట్లు కావాలి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కలుతూ ప్రణాళిక రూపొందించాలి. అప్పుడు వికసిత భారత్లో దక్షిణాది కీలకం. స్థానిక సంస్థలు వెయిటేజ్ మార్చండి. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను కోల్పోయాం. తెలంగాణ ఆదాయం 70% ఆ నగరం నుంచి. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047. పోలవరం బంక్చర్ల సాయం చేయండి. 16 ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం. వన్గారియా బృందానికి వివర ప్రజెంటేషన్. గంగపుత్రులకు డబుల్ ధమాకా. వేట నిషేధ కాలంలో రెట్టింపు భృతి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 10,000, 20,000 ఇస్తామని చంద్రబాబు. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో రీసర్వే. అర్హులను గుర్తించిన మృత్యుశాఖ. 122,906 మంది జాలర్లకు లబ్ధి. 26ను సొమ్ము విడుదల చేయనున్న సీఎం. మృతికారి కుటుంబాల ఆర్థిక దన్ను. మిథున్ రెడ్డికి సిట్ పిలుపు. రేపు విచారణ రావాలని నోటీసులు. మద్యం స్కామ్లో సిట్ స్పీడ్. నేడు విచారణ రానున్న సాయిరెడ్డి. రేపు రావాలని కసిరెడ్డి తండ్రికి నోటీసు. ఎల్లుండి హాజరు కావాలని రాజ్కు మరో తాకీదు. రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్, 3 సార్లు డుమ్మా. చైనాను ఒంటరి చేద్దాం. డ్రాగన్ కట్టడి సుంకాల చర్చలకు ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. చైనా ఉత్పత్తులకు రవాణా అనుమతి ఇవ్వద్దని పలు దేశాల సూచన. చైనాతో వాణిజ్యం తగ్గించాలని ఒత్తిడి. వాల్స్ట్రీట్ జనరల్ కథనం. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 240%. నెల నెలా జగన్ షాకులు. మోతమోగుతున్న విద్యుత్ బిల్లు. ఇంధన సర్దుబాటు పేరిట బాధుడు. వైసీపీ అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఛార్జీలు పెంపు. ప్రతి ఇంటిపైన సగటు 800 భారం మోపుతున్న డిస్కామ్లు. మోత తగ్గించేలా సర్కార్ చర్యలు. జెన్కోల్ విద్యుత్ ఉత్పత్తి పెంపు. బహిరంగ కొనుగోలు దాదాపు స్వస్తి. ఫలితంగా ధరలు తగ్గించే ప్రయత్నం. టీడీడీకి డ్రోన్ల వర్రీ. క్షేత్ర భద్రతకు సవాల్ విసురుతున్న డ్రోన్లు. కొండపైకి తేవడంపై ఏళ్ల క్రితమే నిషేధం. అలిపిరి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల డ్రోన్లు తిరుమలకు వచ్చేస్తున్నాయన్న భక్తులు. వరుస ఘటనలతో అధికారుల కలవరం. యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు కసరత్తు. వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం. వాక్స్ ఆస్తులేవి డీనోటిఫై చేయొద్దు. వాక్స్ యూజర్ అయిన వాక్స్ బోర్డులో ఆస్తులైన ప్రస్తుతానికి చర్యలొద్దు. కేంద్రానికి సుప్రీం సూచన. చట్టంలో పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధం. వాక్స్ వ్యూ యూజర్ అనుమతించాలనుకుంటే ఎలా? 100 ఏళ్ల కిందట ఆస్తులకు పత్రాలు ఎలా వస్తాయి? హిందూ మత ట్రస్ట్ బోర్డులో ముస్లింలు చోటిస్తారని సుప్రీంకోర్టు నిలదీత. టీసీఎస్ గేమ్ చేంజర్. రాష్ట్ర ఐటీ రంగాన్ని చోదక శక్తి. ఐటీ హబ్గా విశాఖపట్నం. 5 ఏళ్ల 5 లక్షల ఉద్యోగాలు. లోకేష్. పోలవరం ప్రారంభోత్సవానికి రండి. పన్గరేకి చంద్రబాబు వినతి. పుష్కరాల్లో పూర్తి చేస్తామని వెల్లడి. ఢిల్లీ వెళ్లి నిర్మలమ్మను కలవండి. పోలవరం బంక్చర్ నిధులపై వినతిపత్రం ఇవ్వండి. సీఎం. థ్యాంక్ యూ.